హలో హలో ఏమండి చెప్పు. ఆఫీస్ లో ఉన్నారా? చెప్పు. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నానండి. అదేదో ఇంటికి వచ్చాక అడగచ్చుగా. ఆఫీస్ లో ఉన్నారు, ఫ్రీగానే ఉన్నారని ఈ టైంలో కాల్ చేస్తాను మీకు. నేను ఏం అడగాలి? మీరు రాత్రి ఎక్కడికి వెళ్ళారు? రాత్రి 3 గంటలకి నా పక్కన లేరు. టీ తాగడానికి వెళ్ళా. ఆ టైంలో టీ తాగడానికి వెళ్ళటం ఏంటండి? చిన్న చిన్న ప్రెజర్స్ ఉండి నిద్ర పట్టక టీ తాగి వచ్చి పడుకుందాం అని చెప్పి. నన్ను లేపితే నేను పెట్టిస్తాను కదా మీకు టీ. అరే అలా కాదమ్మా, నువ్వు రోజంతా పని చేసి అలిసిపోయి ఉంటున్నావు, మళ్ళీ నీకు రాత్రి లేపి టీ పెట్టమని అనడం లేదు. నేను ఇంట్లో టీ పెట్టుకుంటే మళ్ళీ నీకేదైనా డిస్టర్బెన్స్ అవి నీ నిద్ర పోవద్దని చెప్పలేదు. అమ్మ అంటుంటే నన్ను ఎత్తుని కూర్చోబెట్టుకొని నన్ను కాలి కింద వేసి తొక్కారండి మీరు. అమ్మ మీనా, నువ్వు ఫస్ట్ ఇలాగా ఒకటి మీనా అమ్మ ఈరోజు అమ్మ సారీ అండి మీనా గారు భర్త గారు, మీ పేరు? హలో మీనా గారు, మీరు ఒక మాట చెప్పాలి కదా ఆయనకి, మేము లైన్లో ఉన్నామనేసి ఒక మాట చెప్పండి మీ హస్బెండ్తోను. నేను మిమ్మల్ని డైరెక్ట్ ఏమీ అడగలేక నేను డాక్టర్ ద్వారా వెళ్ళాను ఇప్పుడు అడగటానికి. చెప్పాలి కదా తల్లి నువ్వు. డైరెక్ట్ వెళ్దామంటే మన సంసారాన్ని అందరికీ తెలిసేలా చేస్తావా? అయ్యో అలా భావించొద్దండి మేడం, వింటున్నారా ఎలా మాట్లాడారు? అది కాదు కదమ్మా మీనా. మీనా ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ మీనా. మనం మన తరపున అతన్ని సర్ప్రైజ్ చేసాం ఇక్కడ, కాబట్టి ఫస్ట్ మా తరపున ఆవిడ తరపున మా అపాలజీస్ అండి. అంటే ఆవిడ చాలా బాగా స్ట్రెస్లో ఉంది, ఆవిడ ఏం చేస్తున్నారో కూడా ఆవిడకి తెలియట్లేదు. చాలా రోజులు బట్టి ఒక చేదు అనుభవాల్ని కొన్ని ఆవిడ దిగమింగుకుంటుంది, అడగలేక కక్కలేక సతమతం అవుతుంది. మా హెల్ప్ తీసుకుని మా ద్వారా ఆవిడ మనసులో ఉండేటటువంటి 2-3 ప్రశ్నలు మిమ్మల్ని అడగాలి అని అనుకుంది. సరే, ఆమె ప్రాబ్లం ఏంటో అడగండి డాక్టర్ గారు, మీ ద్వారానే క్లారిఫై చేయండి. అడగనియండి, ఆవిడని అడగనియండి, మేము బ్యాక్గ్రౌండ్ లో ఉంటాం, ఆవిడని అడగనియండి. ఏమండి, రాత్రి మీరు 3 గంటలప్పుడు ఎక్కడికి వెళ్ళారు? నేను టీ తాగడానికి వెళ్ళా. టీ తాగడానికి బయటికి ఎందుకు వెళ్ళాలి? నేను ఉన్నా కదా పక్కన, నన్ను లేపితే నేను పెట్టిస్తాను కదా మీకు. నేను ఇంతకు ముందు చెప్పా, మళ్ళీ చెప్తున్నానమ్మా, నిన్ను రాత్రి అంతా నాకు నిద్ర లేదు, నాకు టీ తాగితే నిద్ర వస్తుంది అనిపించింది. కాకపోతే నువ్వు డే అంతా పని చేసి ఉంటావు, మళ్ళీ నిన్ను నిద్ర లేకపోవడం ఎందుకు? ఒకవేళ నేను పెట్టుకున్నా సరే నీకు ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుందని బయటికి వెళ్ళి తాగొచ్చా. అంటే ఎదురించి 204 కి టీ తాగడానికి వెళ్ళారా మీరు? 204 ఏంటి? నాకు అన్ని తెలుసండి. 204 కి ఎందుకు వెళ్తున్నారో తెలుసు. 204 సిక్కులాడుంది, ఆ తక్కులాడుంది, దాంతో మీరు మాట్లాడటం చూశాను. కింద మీరిద్దరు ఇటకలు పక్కపక్కలు చూశాను. మేమిద్దరం ఏకైకలు పక్కపక్కలు ఇప్పుడు పిల్లల్ని స్కూల్ కి డ్రాప్ చేయడానికి వెళ్ళినాక 15 నిమిషాలకి పైకి వస్తున్నారు మీరు. మొత్తం అడిగేస్తున్నారు. చెప్పండి సార్. సార్, మా బాబుని నేను బస్ ఎక్కించడానికి తీసుకెళ్తాను సార్. అవునండి, తప్పలేదు. అట్ ద సేమ్ టైం ఎవరో వస్తారు వాళ్ళ పిల్లల్ని ఎక్కించడానికి, వాళ్ళకి నాకు సంబంధం పెడితే ఎలా డాక్టర్? డాక్టర్ గారు, ఇప్పుడు అందరూ చాలా మంది వెళ్తారు, ఎటు వాళ్ళకి పిల్లల్ని తీసుకొని బస్ ఎక్కిచ్చేసి వెళ్ళిపోతారు, వీళ్ళిద్దరే ఉంటారండి డాక్టర్ గారి కింద. అరే, ఒక కమ్యూనిటీలో ఉండేవాళ్ళు హాయ్ బాయ్ కామన్ గా మాట్లాడుకుంటారు. అవునండి, కమ్యూనిటీలో ఉంటే చాలా మంది మగవాళ్ళు ఉంటారు కదా, ఆవిడతోటి ఎందుకు మాట్లాడాలి మీరు? అతని భావాన్ని చెప్పనివ్వండి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మీకు మోస్ట్గా అంటే చాలా క్లోజ్గా ఈ పరిస్థితిని నేను చూడటం వల్ల వాళ్ళిద్దరి మధ్యన సంబంధం ఉంది అనేటటువంటి ఇష్యూ మీ మనసులో ఏదైనా ఉంటే మీ నగర్ అది స్ట్రైట్ ఫార్వర్డ్గా అడగండి. ఇలాంటిదే కాదు డాక్టర్ గారు, ఈయన తిరుపతి వెళ్తున్నాను క్యాంప్ అని చెప్పినప్పుడు ఈయన వెళ్ళిన గంట కల్లా ఆవిడ వెళ్ళారు. నువ్వు చూసావా? నేను చూసాను, ఎదురింటి లాక్ ఉంది, ఫస్ట్ లాక్ తీసుంది, తర్వాత లాక్ వేసింది. అరే, ఎవరింటికి తలుపేసుకున్నా నన్నే అనుమానిస్తారా? నాకు అనుమానించడం కాదండి, మిమ్మల్ని మళ్ళీ 2 డేస్ బ్యాక్ తర్వాత వచ్చాక మీరు వచ్చిన 1 అవర్ కి ఆవిడ వచ్చారు. అంటే నేను వచ్చిన 1 అవర్ కి వస్తే మళ్ళీ అవునండి, వాళ్ళ బాబుకి గుండుంది, వాళ్ళు కూడా తిరుపతి వచ్చారని క్లారిటీ ఉంది నాకు. అయ్యో డాక్టర్ గారు, క్లారిటీ ఉంది నాకు, వాళ్ళు తిరుపతి వెళ్ళారు అనని. మమ్మల్ని తీసుకెళ్ళమంటే వెళ్ళలేదు, భార్య భర్తలాగా వెళ్ళి వాళ్ళ బాబుని వేసుకొని
తిరుపతి వెళ్ళొచ్చారు. డాక్టర్ గారు నేను వెళ్ళింది తిరుపతి వెళ్ళిన మాట వాస్తవం. నేను ఆఫీస్ పని మీద వెళ్ళా అంతే తప్ప ఆమె నేను తిరుపతి తీసుకెళ్ళడం ఏంటి డాక్టర్ గారు? ఆవిడ ఉద్దేశంలో ఏంటంటే ఓన్లీ టూ థింగ్స్. ఇప్పటి వరకు మా భర్త మీద నాకు 210% గ్యారంటీ ఉందండి, నమ్మకం ఉందండి. ఇంత అభిమానంగా, ఇంత ఆప్యాయతగా, కుటుంబం, ఆఫీస్ తప్ప ఇంకో ప్రపంచం తెలియనటువంటి భర్తతో నేను ఎంతో అదృష్టవంతురాలనండి. కానీ ఈ డౌట్ ఏదైతే ఉందో, అంటే దీన్ని కూడా మనం ఎప్రిషియేట్ చేయాలి. ఈ డౌట్ అనేటటువంటిది ఒక అనుమానమైనటువంటి భార్య జీవితాంతం 8 సంవత్సరాలు బట్టి నన్ను అనుమానంతో చంపేస్తుంది అనేటటువంటి భార్య దగ్గర నుంచి రావట్లేదండి. నాకు పిచ్చి పడుతుంది డాక్టర్ గారు. నాన్న. ఇంత ప్రేమగా సరే ఉండమ్మా, డాక్టర్ గారు మాట్లాడుతున్నారు కదా. రమేష్ గారు, ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన, ఇప్పటి వరకు చూడనటువంటి పరిస్థితులు ఆవిడ చూసింది కాబట్టి ఆవిడ జీర్ణించుకోలేకపోతుంది. అనుక్షణం మీరు ఎక్కడుంటారు, ఏమవుతున్నారు, పక్కలో పడుకున్నారా లేదా, ఇదే ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్లోకి ఆవిడ కంప్లీట్గా వెళ్ళిపోయింది. ఆవిడ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇప్పుడు ఆవిడకి కావాల్సింది ఏంటంటే ఒక ఆనెస్ట్ అండ్ సిన్సియర్ రెస్పాన్స్. ఏమన్నా తప్పు జరిగిందా, ఆవిడతో మీకు తప్పు జరిగిందా, జరగలేదు అంటే కనుక అదే నమ్ముతాం, జరిగింది అంటే కనుక అదే నమ్ముతాం. కాదు రమేష్ గారు, 8 సంవత్సరాల నుంచి మీలో ప్రేమను మాత్రమే చూసింది ఆవిడ. గత కొన్ని రోజుల నుంచి అనుమానించాల్సిన విషయాలన్నీ బయటపడుతున్నాయని చెప్తున్నారు. ట్రాన్సిషన్ మేడం అస్సలు నన్ను ఒక్క మాట అంటే చిరాకు పడుతున్నాడు. Change. ఈ మంచి నీళ్ళు ఇచ్చినా చిరాకు పడుతున్నాడు, షూ తోడుస్తున్నా చిరాకు పడుతున్నాడు. అది పట్టుకోలేకపోతున్నాను మేడం. నేను అంత ప్రేమించిన భర్త అలా చిరాకు పడుతుంటే. సార్ డాక్టర్ గారు, రమేష్ చెప్పండి ఒక రమేష్. మాట నేను చెప్తానండి. ఇంటికి వెళ్ళేటప్పటికి ఎప్పుడు చూసినా జిడ్డు గారే మొహం, ఏ విధమైన అట్రాక్షన్ ఉండదు. ఈ పని చేస్తాం, ఆ పని చేస్తా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ చూస్తా, లేకపోతే వాట్సాప్ చూసుకుంటా. వీళ్ళు వాళ్ళ తప్ప నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవరో లేరు సార్. మనం రోడ్డు మీద మనల్ని ఇంట్లో పట్టించుకున్నప్పుడు బయట కొంతమంది కొంచెం విధాలుగా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అట్రాక్ట్ చేసేటప్పుడు మనం మగవాళ్ళం కాబట్టి అట్రాక్ట్ అవుతూ ఉంటాం. అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంట్లో భార్యదే కదా సార్. రమేష్, ఆయన వర్షన్ ఆయన చెప్పాడు కదా. ఉండమ్మా మీనా, ఒక్క నిమిషం నీ వర్జన్ చెప్ది కానీ. ఏం మాట్లాడుతున్నారు రమేష్ గారు? అసలు మీరు ఇంట్లో మేకప్ వేసుకుని ఉంటారండి ఆడవాళ్ళు. సడన్ గా 8 సంవత్సరాల తర్వాత ఒక భార్య జిడ్డు మొహంతో కనిపిస్తుంది అనే ఫీలింగ్ మీకు వచ్చింది అంటే రమేష్, ఖచ్చితంగా ఇక్కడ జిడ్డు మొహం కంటే అక్కడ ఏదైనా అట్రాక్షన్ ఎక్కువైందా అన్నది మనం ఆలోచించుకోవాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి రమేష్, మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్కడ ఒక అట్రాక్షన్ కనిపించిన తర్వాత ఇక్కడ డిస్ట్రాక్షన్ మొదలైందా, లేదంటే ఇక్కడ ఈ డిస్ట్రాక్షన్ మొదలైన తర్వాత అక్కడ అట్రాక్షన్? ఏదైనా తప్పేలేండి, ముందేంటి వెనకట్లే, కానీ రెండు తప్పులే. డాక్టర్ గారు మీరు చాలా కూల్ గా మాట్లాడుతున్నారండి. నేను ఆయన వర్షన్ వింటే నేను కూల్ గా మాట్లాడలేకపోతున్నాను ఒక ఆడపిల్లగా. గారు పెళ్ళైన కొత్తలో మొహం బాగుంది. ఇప్పుడు పిల్లలు, అత్త, మామ అందరినీ చూసుకుంటా నీకు అమ్మా, నువ్వు పెళ్ళైనప్పటి నుంచి నువ్వు అలాగా ఉన్నావు. నాకు ఇంతకుముందు ఆపర్చునిటీ లేదు. నా మొగుడు అమెరికాలో ఉంటే నేను కూడా దానిలాగే చిప్పులా. చి అలా మాట్లాడకండి మీనా, అలా మాట్లాడకండి. కాదు మేడం, ఒక ఆడదానిగా మీరు అర్థం చేసుకోండి నా బాధని. నా భర్త ఇంకొక అమ్మాయి చూస్తున్నాడంటే నేను ఓర్చుకోగలుగుతానా? ఒకసారి అతని మనసులో ఉన్న భావాన్ని అంతా కూడా. రమేష్, ఇంకా ఏమన్నా ఉందా రమేష్? ఇంకా అంటే మీ భార్య గురించి 8 సంవత్సరాల పాటు మీరు బయటకు చెప్పలేనటువంటి అంశాలు ఇంకేమైనా ఉన్నాయా? ఏమీ లేదు సార్. ఇంటికి వచ్చేటప్పటికి ఆ జిడ్డు మారే మొహం కాకుండా. దయచేసి ఆ మాట అనకండి రమేష్, ప్లీజ్. సారీ మేడం. అంటారేంటి మేడం? మా సారీ ఎందుకండి బాబు? అవునండి, మొహం జిడ్డు దారితోనే ఉంటది. అవునండి, పెళ్ళైనప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చింది మీకు? మీ మాటలని తప్పు రమేష్. తప్పు చేశారా, తప్పు జరిగిందా? డాక్టర్ గారు నా వల్ల అవ్వట్లేదు. మీనా సారీ అమ్మా, అది తప్పు అయితే జరిగింది డాక్టర్ గారు. చూడండి డాక్టర్ గారు ఎలా చెప్పుకొని ఒప్పుకున్నాడు. నాది క్లారిటీ అదే చెప్తున్నాను మీకు. తప్పు జరిగింది అనేటటువంటిది సమర్థించుకుంటున్నారా రమేష్? పశ్చాత్తాపం పొందుతున్నారా ఇప్పటికైనా రమేష్? పశ్చాత్తాపమే పొందుతున్నానంట. ఆ అమ్మాయి గుండె పగిలి చచ్చిపోద్దయ్యా.
ఆ అమ్మాయిని ఒక పనికిరాని వస్తువులాగా ఇన్ని రోజులు ఆ అమ్మాయిని ఒక టిష్యూ పేపర్ లాగా వాడుకుని ఇప్పుడు సడన్గా టిష్యూ పేపర్కి జిడ్డు పట్టింది కాబట్టి పక్కన పడేస్తున్నాను అనేటటువంటి మాట మాట్లాడుతూ నీకంటే బయట వేరే అట్రాక్షన్ దొరికింది కాబట్టి ఆ అమ్మాయితో నేను కులుకుతున్నాను. సారీ, నేను ఈ మాటలు ఎప్పుడు వాడలేదు. కానీ ఈ విధమైనటువంటి ఆ అంశాన్ని సుమన్ టీవీ ద్వారా మేము ఈ బ్రేకింగ్ న్యూస్ ఆ అమ్మాయికి అందించడం అనేది మేము చాలా బాధపడుతున్నాం రమేష్ గారు వేరే రకంగా భావించొద్దు, అసహ్యంగా అనిపిస్తోందండి వినటానికే. డాక్టర్ గారు నేను ఒక్కటే అడుగుతా డాక్టర్ గారు, తను ఇంకా ఫైనల్ గా ఒక్కటే అడగాలనుకుంటున్నాను. చెప్పు నాన్న. చెప్పు. ఏ రోజన్నా నేను మీకు ఏ విషయంలో అయినా తక్కువ చేశానా? లేదు. మరి ఎందుకు జిడ్డు మొహం వచ్చింది? ఈ 8 years లో మీకోసమే కదండి నేను. ఒకటి రమేష్ ఇది చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఏమండి మీ భార్యని ఏమండి మీ ఇన్ షర్ట్ బాగా చేసుకోండి, చొక్కా ఇస్త్రీ చేసుకోండి అని చెప్పేటటువంటి ధైర్యం ఆవిడకున్నప్పుడు నువ్వు నీట్గా తయారవు అని అడగటాన్ని అనే హక్కు మీకు లేదా? ఏకంగా అక్రమ సంబంధాలు పెట్టేసుకోవటమేనండి జిడ్డు మొహాలు కనిపిస్తున్నాయి కాబట్టి. ఇంతేనా జీవితం అంటే, ఇంతేనా బంధం అంటేనే, ఇంతేనా పెళ్ళి అంటే? మారదు డాక్టర్ గారు. సార్ ఎలా చెప్తారండి మీరు మారినారని? మీరు చెప్పి చూసారా? ఏ రోజున నాకు చెప్పారా? మీరు చెప్పేది ఏంటండి? చెప్తే రెడీ అవుతా అమ్మాయి? చెప్తే మీకు కావాల్సినటువంటి విధంగా ఉండదా? ఇంత కష్టాన్ని కొని తెచ్చుకుంటుందా? పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నారో, ఒక 8 ఏళ్ళు సంసారం చేసి ఒక పిల్లోడికి తల్లి అయిన తర్వాత కూడా అలానే ఉంటారండి ఆడవాళ్ళు. ఇక్కడ ఎలా ఉంటాము డాక్టర్ గారు? అత్త మామలకి సేవ చేసుకోవాలి, పెద్ద అత్తయ్య. అమ్మాయి సామాన్య గృహిణి, ఎలా ఉంటారండి? నేను ఏటో చూసుకుంటాను. అమ్మ ఇలాంటి సంఘర్షణలు జీవితంలో చాలా కామన్. బ్యాడ్ లక్, ఇది బ్యాడ్ లక్ కాదనట్లేదు. కానీ ఈ రోజు నుంచి అయినా కూడా రమేష్లో ఏమైనా మార్పు వచ్చిందా, కనువిప్పు కలిగిందా అనేటటువంటి అంశం అతను తెలుసుకోగలిగితే కనుక ఏ ప్రాబ్లము లేదమ్మా. కాదు నేను చేసినటువంటిది తప్పు కాదు, దీన్ని అనేటటువంటి తన తప్పుని సమర్థించుకునేటటువంటి తత్వం అతనికి ఉంటే కనుక బహుశా జీవితంలో చాలా కష్టాలు వచ్చే అవకాశం ఉన్నాయి. నేను తప్పు చేశాననే పశ్చాత్తాపం ఉంది. రైట్. మరి జిడ్డు మొహం ఇవి నీట్గా తయారవలేదు, ఇవన్నీ ఎందుకు వచ్చినాయండి? అంత చక్కగా చేసి ఇంతవరకు మీకు తన జీవితాన్ని త్యాగం చేసేటటువంటి ఒక ఆడదాని గురించి అసలు మీకు నోరు ఎలా వచ్చింది అలా మాట్లాడటం గురించి? నేను తప్పు చేశాను డాక్టర్ గారు, నేను ఇలా ఉంది నా అందాన్ని కూడా నేను మర్చిపోయాను. నేను తప్పు చేశాననేటటువంటి భావంతో బాధపడి ఒక డిఫెన్స్ మెకానిజం ఉపయోగిస్తున్నాడు. ఏంటంటే నేను తప్పు చేశాను కదా, ఆ తప్పుకి ఇదిగో నువ్వే కారణం అని చూపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అతనిలో ఒక మంచితనం ఉంది, మార్పు వచ్చేదానికి అవకాశం ఉంది. అతను కేవలం నీ సైడ్ ఏదో చూపెట్టాలి కాబట్టి, అతను తప్పుని సమర్థించుకోవాలి కాబట్టి మాట్లాడేటటువంటి మాటలే. నువ్వు చేసినటువంటి ఇప్పుడు వరకు నువ్వు చేసినటువంటి ఏ కార్యక్రమం కదా మీ అత్తగారికి కానీ మీ భర్తకు కానీ అందరూ సమర్థిస్తారు. మీ భర్త గారికి కూడా బాగా తెలుస్తుంది, రమేష్ కూడా బాగా తెలుస్తుంది. ఫైనల్ గా మీరు ఏం చెప్తారు చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. మీరు ఏం చేయదలుచుకున్నారు? ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్ ఇవ్వండి, ఒక నమ్మకం ఇవ్వండి. ఇక మీదట ఇలాంటి తప్పు అయితే జరగదు. నేను నీకు మాట ఇస్తున్నా, ఇప్పుడున్న మన ఫ్లాట్ సేల్ చేసి వేరే ప్లేస్ కి మనం షిఫ్ట్ అయిపోదాం. మన సొంత ఫ్లాట్ వదులుకొని మనం ఎందుకు వెళ్ళాలి చెప్పండి ఒక్కటి. నో రమేష్, ఇక్కడ ఏంటంటే ఒకటి నిజంగా ఫ్లాట్ మారేటటువంటి అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా దట్ ఈస్ అ గుడ్ సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం. తను ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు తన నోటి వెంట వినాలని నేను మీకు ఫోన్ చేశాను. అదే చెప్పారు మీనా, రమేష్ గారు అదే చెప్తున్నారు. మీనా రమేష్ గారు నాకంటే మించినటువంటి సొల్యూషన్ చెప్పారు. అంటే ఎవరు చెప్పరు, సొంత ఫ్లాట్ అమ్మేసుకుని వేరే దానికి వెళ్ళిపోదామని అన్నారు. డాక్టర్ గారు, నేను తన్నేదో బాధ పెట్టాలని నేను అడగాలని కాదు. నాకు ఒక క్లారిటీ, నా మనసు తను నేను ఎంత ఇష్టపడుతున్నానో నాకు తెలుసు, తనకి తెలుసు. అది అర్థమవుతోంది మీనా, అర్థమవుతోంది. కానీ అతను ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రామిసెస్లో ఒక సిన్సియారిటీ కనిపిస్తుంది. తప్పు ఒప్పుకున్నాడు అతను, సిన్సియర్గా అతను అపాలజీ అడిగాడు కాబట్టి క్షమించేటటువంటి ధోరణిలోకి నువ్వు రావాలి. నమ్మకంగా మళ్ళీ మీరు ఇద్దరు కూడా హ్యాపీగా ముందుకు ప్రయాణం కొనసాగించాలమ్మా.